ఈ మహాశివరాత్రి అత్యద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి నవగ్రహములు, ఋతువు, సంవత్సరంలో ప్రారంభ దశ అన్నిటికీ ఎన్నో జ్యోతిషశాస్త్ర రహస్యములతో కూడి ఈనాడు చేసే శివారాధనకి అత్యంత ఉత్కృష్టమైన ఫలాలు ఇచ్చేటువంటి శక్తి ఈ కాలంలో ఈ రోజు ఉంది. దానికి రోజు చేసినప్పుడు ఈ రోజు వచ్చే ఫలములు చాలా అధికమని పెద్దల ఉద్దేశం. అందుకని చెప్పారు మహాశివరాత్రి. శివరాత్రి ప్రతి మాసంలోనూ వస్తుంది. ఇది మహాశివరాత్రి. ఆ మహాశబ్దం చేత ఈనాడు దేవతలు కూడా ఆయన్ని స్మరిస్తారు. గంధర్వులు, అప్సరస్సులు, ఊర్ధ్వలోకాలలో ఉండేటటువంటి పితృదేవతలు కూడా దీన్ని ఆరాధిస్తారని ఒక పురాణం చెప్తుంది. దేని చేత మనుషుడు ఇంకా కోరుకోదగింది ఏమీ లేకుండా సంపూర్ణంగా ఉత్తీర్ణులవుతాడో అటిది పరమేశ్వరుడు శివుడిని అడగాలి. శివుడు మనల్ని మాయలో ముంచేవాడు కాదు, మాయ నుంచి రక్షించేవాడు. సృష్టి యొక్క రచనలో ద్వంద్వములు ఉన్నాయి. ఆ ద్వంద్వములు త్రిగుణములు ద్వారా ద్వంద్వములను పొందుతున్నాడు మనుషుడు. కామక్రోధ లోభములన్నీ కూడా ఈ సత్వరజ తమస్సులన్నీ 3 గుణములలోంచే పుడుతున్నాయి. జ్ఞానం కూడా ఈ త్రిగుణములను సమత్వం చేయడం చేతనే మళ్ళీ యోగసిద్ధి వస్తోంది. కేవలం శుద్ధసత్వం చేత ముక్తే వస్తోంది. బాధ ఏమీ లేనటువంటిది. అటువంటి స్థితిని ఈశ్వరుడు ఇస్తున్నాడు. నేడు ప్రపంచమంతా కూడా హింసాత్మకము, రాగద్వేషములు. రాగమేమీ లేదు, ద్వేషం మాత్రమే ఉంది. ఆ రాగం దేని మీద ఉంది? ద్వేషం మీద రాగం, ఇంక దేనిమీ లేదు. ఇంత కష్టపడుతున్నప్పుడు ఏమిటి మనకి శరణ్యం? ఏమిటి? శివారాధన తప్ప ఇంకోటి లేనే లేదు. ఆ తత్వాన్ని ఆరాధించవలసిందే. సంవత్సరం పొడుగునా ఆయా దేవతలను, ఉత్థాన ఏకాదశి మహావిష్ణువుని ధ్యానించండి, మహావిష్ణువుని పూజ చేయండి. ఈ ప్రపంచంలో ఉండేది మాయా స్వరూపుడు అతడు అంటున్నారు. మాయ నుంచి ముక్తినిస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు శివుడు. కాబట్టి ఆయా దేవతలను అందరినీ ఆ సంవత్సరం పొడుగునా ఆరాధన చేసి ఆయా ఫలములన్నీ వస్తాయి. ఆత్యంతికమైనటువంటి ముక్తి హేతువైనటువంటిది శివతత్వాన్ని చెప్పడం చేత మహాశివరాత్రికి ఉత్కృష్టత ఎంతో చెప్పారు పెద్దలు. ఈనాడు ఇండోనేషియాలో కూడా వాళ్ళ క్యాలెండర్ వేరు, వాళ్ళ మాసాలు వేరు, వాళ్ళ వారం కూడా 7 రోజులు ఉండదు, వాళ్ళకి 5 రోజుల వారం. ఇలా చిత్రమైనటువంటి మతం ఉన్నప్పటికీ మహాశివరాత్రి మాత్రం ఇదే రోజు, ఈ రోజున అవుతూ ఉంటుంది బాలియాలంలో. అక్కడ ఈ రోజే ఇక్కడే మనం ఎలా చేస్తున్నామో అలాగే ఇండోనేషియాలో మహాశివరాత్రి చేస్తారు. ప్రపంచం అంతా కూడా వసంతోత్సవంతో పాటే వివేకంతో దాన్ని శివారాధనలో ఒక భాగంగా చేసుకునేటట్టయితే ఈ ఋతువులో ఉండేటటువంటి సమ్మోహనమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది సమ్యక్ దృష్టితో మనిషి యందు ఎలాంటి దాంపత్య సుఖం చేత శాశ్వతమైనటువంటి తృప్తి కలిగి మళ్ళీ అటు వెళ్ళడో అటువంటి స్థానం వేస్తుంది. చైత్రమాసం వస్తుంది రేపు. రామాయణంలో ఒక విషయం ఉంది. చైత్రమాసం ఇప్పుడు మనం మొదటి నెలగా మనం చేస్తున్నాం కదా, అలా లేదు. సంవత్సరంలో 12వ నెల చైత్రం, అప్పుడు పుట్టాడు రాముడు. రామాయణంలో అలా ఉంది. సంవత్సరంలో చివరి మాసమైనటువంటి చైత్రమాసంలో 9వ నాడు ఆయన పుట్టాడు. రేపు అది వస్తుంది. పాల్గొన మాసంలో వసంతోత్సవం వస్తుంది, కామదహనం అవుతుంది. కామదహనం చేత ఎలాంటి వికారము లేనటువంటి త్రిగుణములకు అతీతమైనటువంటి శుద్ధ ధర్మస్వరుడు రాముడు పుట్టాడు. ఈ క్రమంలో ఉన్నాయి లోక పరిపాలన అంతా. ఇవన్నీ చూసేటట్టయితే హిందూ ధర్మంలో అన్ని పండుగలు ఒక అద్భుతమైనటువంటి మాలారచన చేసినట్టుగా ఉన్నాయి. దాన్ని ఆయా ధర్మాన్ని తెలుసుకొని, సూక్ష్మం తెలుసుకొని వాటిని పరిగణించేటట్టు ప్రతి గృహస్థికి కూడా సుఖము శాంతి కలుగుతుంది.